అందరికీ నమస్కారం. మన బ్రతుకు మనం బ్రతకాలి. ఇతరుల కోరికలను తీర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తే చావు మీదకి వస్తుంది అనే కథను ఈ పేను నల్లి ద్వారా తెలుసుకుందాం. ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. తరువాత ఎందుకు వచ్చావని పేను నల్లిని అడిగింది. నువ్వు నాకు మంచి స్నేహితుడవు. నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది నల్లి. నువ్వు నాకు ప్రాణంతో సమానం. నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషమేముంది? నన్ను బ్రతిమాలనక్కర్లేదు అంది పేను. అప్పుడు నల్లి, మిత్రమా, ఇంతకాలం మనుషులు రక్తం తాగి బ్రతుకుతున్నాను. కానీ ఏ రోజు కూడా రాజుగారి రక్తం తాగలేదు, రుచి చూడలేదు. అప్పుడే కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరగాయలు, రుచికరమైన వంటలు, రకరకాల మాంసం, తీపి పదార్థాలు, పాలు, మత్తు పానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను ఉండనిస్తే నా కోరిక తీరుతుంది అంది. సరే కానీ సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుండి తప్పించుకోవాలి సుమా అని చెప్పింది పేను. అలాగే చేస్తాను అని చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజుగారి మంచం మీద చోటు సంపాదించింది. ఒకరోజు రాజుగారు నిద్రలోకి వెళ్లకుండానే నల్లి ఆశపడి తొందరపడి కరిచింది. అంతే, రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా ఎవరక్కడ అని అరిచి, దీపం తీసుకురండి, నన్ను ఏదో కుట్టింది, వెతికి చంపండి అని ఆజ్ఞాపించాడు. సేవకుడు దీపం తెచ్చేలోపే నల్లి గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుంది. పేను వేగంగా వెళ్లకుండా పోయింది. దీపం వెలుతురులో పేను కనబడింది. రాజుభటుడికి అంతే, ప్రభూ, ఇది మిమ్మల్ని కుట్టి ఉంటుంది అని రాజుగారితో చెబుతూ ఆ పేనును నలిపి చంపేశాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్.